వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మనకి ఏదైనా దగ్గు జలుబు జ్వరాలు బాడీ పెయిన్స్ ఇలా వస్తే కనుక మనం ఏంటి ఓవర్ ద కౌంటర్ ఆఫ్ మెడిసిన్ వాడుతూ ఉంటాం. మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొని వాడుతూ ఉంటాం. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, సో దీని గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి డాక్టర్ వెంకటనాని గారు, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సింపుల్గా చెప్పినా కానీ ఈ ఓవర్ ద కౌంటర్ ఆఫ్ మెడిసిన్ అనేది చాలా డేంజర్ అని చెప్తూ ఉన్నారు. సో ఏదైనా జబ్బు వస్తే, ఏదైనా జస్ట్ అనారోగ్య సమస్య వస్తే దానికి వేసుకుంటారు, అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల కాంప్లికేషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇదైతే సింపుల్ మ్యాటర్ కాదు. ఏం చెప్తారు డాక్టర్ గారు సొంత వైద్యాల గురించి? ఈ మధ్య కాలంలో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్, సొంత వైద్యాల వల్ల యాక్చువల్ రోగం కన్నా, యాక్చువల్ జబ్బు కన్నా ఆ మెడిసిన్స్ వల్ల తెచ్చుకున్న జబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ముందు నా దగ్గర ఒక పేషెంట్ ఉంది, డెంగ్యూ ఫీవర్ పేషెంట్. ఆ పేషెంట్ ఫీవర్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ఎక్కడో ఇంటర్నెట్లో చదివినారు, యూట్యూబ్లో చదివినారు, స్టెరాయిడ్స్ వేస్తే మంచిది, ఫస్ట్ వీక్లో వేయడమే మంచిది అని చెప్పిన మెడికల్ ఫార్మసీకి వెళ్ళినారు. అండ్ మన రెగ్యులేషన్ అనేది లేనే లేదు అసలు. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ లేదు, నాన్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. అక్కడికి వెళ్ళగానే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏంటంటే పేషెంట్కి యాక్చువల్ దానికన్నా నష్టం ఎక్కువ జరిగింది. ఈ సొంత చిట్కాల్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే కాఫ్ సిరప్లు, వేరే డోలో ట్యాబ్లెట్లు, ఆ ట్యాబ్లెట్లు ఇవన్నీ వేసుకుంటున్నారు. కానీ ఎంత మోతాదులు వేసుకోవాలి, డోసెస్ ఏంది అనేది పేషెంట్కి తెలియదు. సార్, డోలో టాబ్లెట్స్ గురించి ఆల్రెడీ అందరికి అవగాహన వచ్చింది. ఎవ్రీ 4 hours కి డోలో టాబ్లెట్ వేసుకోవాలి ఫీవర్ వస్తే. డోలో టాబ్లెట్ వేసుకోవాలి, దాంట్లో తప్పలేదు. కానీ ఏంటంటే పేషెంట్ కండిషన్ కూడా చూడాలి. కిడ్నీ ఇష్యూ ఉందా, లివర్ ఇష్యూ ఉందా, ఇంకేమున్నాయి తెలియాలి కదా. కొంచెం లో బీపీ ఉంటుంది, కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఫార్మసీ వాళ్ళకి తెలియదు. ఓవర్ ద కౌంటర్ పై మాకు ఫీవర్ చాలా ఎక్కువ ఉందంటే తొందర తగ్గాలంటే ఐబుప్రోఫెన్, డైక్లోఫెనాక్ ఇట్లాంటి ఎన్ఎసైడ్స్ ఇస్తూ ఉంటారు. దానివల్ల ప్రాబ్లం అయితే అంటే వెళ్ళి కిడ్నీ దెబ్బతీస్తుంది. ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ ఫీవర్లో ఏంటంటే బీపీ తక్కువ ఉంటుంది, కిడ్నీ ఫంక్షన్ తక్కువ ఉంటుంది, డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఉన్న బీపీ లో అవ్వడం అట్లాంటివి కూడా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. డాక్టర్ గారు, అయితే ఫీవర్ వచ్చింది, ఎన్నాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? వచ్చిన వెంటనే వెళ్ళాల్సి ఉంటుందా? ఐ థింక్ వీ కెన్ వెయిట్ ఫర్ 2 days. ఇంట్లో ఏంటంటే డోలో తీసుకోవడం అట్లాంటిది. బట్ ఫీవర్ టూ మచ్ ఉన్నప్పుడు, లైక్ 104, 103 టెంపరేచర్స్ వస్తున్నాయి, దాంతోపాటు ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, తప్పకుండా సెకండ్ డే అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే సొంత వైద్యం తీసుకోవడంలో ప్రాబ్లం ఏమవుతుందంటే మన దగ్గర అవగాహన తక్కువ. ఏంటంటే మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అనేది మర్చిపోతారు. డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ ఇష్యూస్, లివర్ ఇష్యూస్ ఇవన్నీ మర్చిపోతుంటారు. సో అవి పక్కన పెట్టేసి ఫార్మసిస్ట్ చెప్పిన మందులు వాడడం, లేకపోతే యూట్యూబ్లో చూడడము, ఇంటర్నెట్లో చూడడము, ఇవన్నీ వాడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే డాక్టర్ గారు, మీరు టాబ్లెట్స్ రాస్తారు, ప్రిస్క్రైబ్ చేస్తారు, వాటిని మళ్ళీ మేము ఇంటికి వచ్చి ఇంటర్నెట్లో చూస్తాం, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని మళ్ళీ పక్కన పెట్టేస్తూ ఉంటాం. సో ఏం చెప్తారు? అదే, ప్రతి ట్యాబ్లెట్ అమ్మ మినిమం మైల్డ్ రియాక్షన్ నుంచి, నో రియాక్షన్ నుంచి సివియర్ అలర్జిక్ రియాక్షన్స్ వరకే ఉంటాయి. సో ప్రతి ట్యాబ్లెట్కి మేము రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అనేది వెయ్యి చేసే ఇస్తాం తప్పకుండా. సో ఇప్పుడు ఒక పర్టికులర్ పేషెంట్ తీసుకున్నాం అనుకోండి, ఒక యంగ్ బాయ్ 20 year old ఉన్నాడు, అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ అన్నఫ్ ఇనీషియల్గా ఫీవర్లో ఎటువంటి ప్రాబ్లం కాదు అన్నప్పుడు మేము ఒక డోసెస్ ఇవ్వగలుగుతాం. అంటే 4 hours ఇవ్వండి, లేకపోతే 6 hours ఇవ్వండి అని. అట్ ద సేమ్ టైం అదే డోసు మనము 70 year oldకో 80 year oldకో ఇవ్వం. ఎందుకంటే ఆ రియాక్షన్స్ వేరేలాగా ఉంటాయి, ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా డెఫినెట్లీ వేరేలాగా ఉండొచ్చు. అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇస్తే షుగర్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఇవ్వం. సో ఎలర్జిక్ కండిషన్స్ అనేది చాలా ఉంటాయి. అంటే మినిమల్ ఎట్లా ఆయాసం నుంచి వచ్చేసి మీకు లిప్స్ ఉబ్బిపోయి, కొన్నిసార్లు ఏంటంటే సివియర్ ఎలర్జిక్ రియాక్షన్స్ లైక్ గొంతు ఊపిరి ఆడకపోవడం అట్లాంటివి కూడా వస్తుంటాయి. సో అవి అన్నీ ఉంటాయి. ఫ్రమ్ 0 to 100 ఉంటుంది స్కేల్ పైన. బట్ వెన్ ద డాక్టర్ గివ్స్ యూ, ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ అబ్నార్మల్, అంటే నార్మల్ కన్నా అబ్నార్మల్గా అనిపిస్తుంది, ఆ టాబ్లెట్ తీసుకున్న తర్వాత తప్పకుండా వెళ్ళి కలవచ్చు. బట్ అదే కానీ మీరు ఇంటర్నెట్లో చూసి ఆ టాబ్లెట్ వేసుకుంటే ఇది అవుతుంది, ఈ టాబ్లెట్ వేసుకుంటే అది అవుతుంది అంటే ట్రీట్మెంట్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. And I think too much of Google knowledge is also very dangerous. Yes, డాక్టర్ కన్నా ఎక్కువ కాదు కదా. ఖచ్చితంగా డాక్టర్ గారు. అయితే ఈ జనరల్గా ఏదైనా దగ్గు జలుబు వస్తే కనుక వెంటనే వెళ్ళి కాఫ్ సిరప్ తీసుకోవడము. సో జలుబు వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన 7 days, ఇంట్లో ఉన్న 7 days అని ఒక నానుడి పట్టుకొని దాని ప్రకారం సొంత వైద్యాలు స్టీమ్ తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. సో ఏం చెప్తారు డాక్టర్ గారు, నిజంగానే దగ్గు మందు ఓవర్ ద కౌంటర్ ఆఫ్ తీసుకుంటే డేంజరా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఎందుకంటే కామన్ ఎగ్జాంపుల్ బెనెడ్రిల్ అనే సిరప్ ఉంది. సో బెనెడ్రిల్లో ఉండేది డైఫెన్హైడ్రమైన్. సో ఆ బెనెడ్రిల్ సిరప్ తీసుకొని ఎంత అవసరమైన మోతాదు కన్నా ఎక్కువ తీసుకుంటే, ఇప్పుడు లెట్స్ 5 ml తీసుకోవాలి మీరు ఒక పూట, 10 ml 15 ml కూడా తీసుకుంటారు. అటువంటిప్పుడు సివియర్ నిద్ర రావడము, ఇంకా వేరే ఆల్రెడీ స్లీపింగ్ పిల్స్ పైన దానిపైన ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు ఇట్లాంటి సిరప్ ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, చాలా డేంజరస్ కండిషన్లోకి వెళ్ళిపోతారు.
అసలు పడుకున్న లేవకపోవడము, సివియర్ డ్రౌజీనెస్, ఆయాసం రావడం ఇట్లాంటివి కూడా అవుతుంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి మెడిసిన్ అయినా డాక్టర్ అడిగిన తర్వాతనే డాక్టర్ చెప్పిన లెక్కలనే తీసుకోవాలి తప్ప ఎనీ మెడికేషన్, ఓవర్ మెడికేషన్ డేంజరస్, అండర్ మెడికేషన్ కూడా ఈజ్ ఆఫ్ నో యూస్. ఖచ్చితంగా అండి. సో అయితే డాక్టర్ గారు, సో యాంటీబయాటిక్స్ కూడా ఈజీగా దొరికిపోతాయి మనకి. జ్వరం వస్తుంది, 3 రోజుల నుంచి తగ్గట్లేదు, బాడీ పెయిన్స్ ఉన్నాయంటే మెడికల్ షాప్ వాళ్ళే అడుగుతారు ఏమేమి లక్షణాలు ఉన్నాయని, దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. అయితే దానివల్ల వచ్చిన జ్వరం ఏది అనేది ఇంకా తగ్గనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టులు రాయడము అలా జరుగుతుంటుంది. ఆ బ్లడ్ టెస్టులో అసలు ఏ జ్వరం అనేది మనం డిటెక్ట్ చేయలేకపోతామంట, అది నిజమేనా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కామనెస్ట్ యాంటీబయాటిక్ ప్రతి ఒక్కరికి తెలిసిందే మనలో అజిత్రోమైసిన్. ఇప్పుడు ఎటువంటి జ్వరం రానియండి, అది యూరిన్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, స్టమక్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, లంగ్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఏదనివ్వండి, తప్పకుండా పేషెంట్ ఏం చేస్తున్నాడు, వెళ్తున్నాడు, ఫస్ట్ అజిత్రోమైసిన్ టాబ్లెట్ తెచ్చుకుంటున్నాడు, 3 రోజులు వేసుకుంటాడు, దాని తర్వాత వస్తాడు. మా దగ్గరికి వచ్చిన తర్వాత లెట్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందనుకుందాం, అదే యూరిన్ ఇన్ఫెక్షన్కి ఆ టాబ్లెట్ కొంచెం పనిచేసింది అనుకోండి, రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది డిటెక్ట్ కాదు, మనం కల్చర్ టెస్ట్ చేసినప్పుడు డిటెక్ట్ కాదు. సో అటువంటి పరిస్థితుల్లో మాకు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే బికాస్ దీనికి రెసిస్టెంట్ యాంటీబయాటికే వాడుతున్నారు, బట్ పూర్తిగా నయం చేయదు ఆ రోగంని. సో వాడినప్పుడు ఏంటంటే వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గవు, అటు మాకు దీంట్లో డిటెక్ట్ కాదు కల్చర్స్లో దాంట్లో. అండ్ సిబిపి కూడా కొంచెం డిఫరెన్స్ డెఫినెట్గా వస్తుంటుంది. సో యాంటీబయాటిక్స్ మటుకు ఎప్పుడు డాక్టర్ అడ్వైజ్ లేనిది తీసుకునే కూడదు ఎప్పుడు కూడా. అండ్ ఈ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే ఫస్ట్ 2 days అజిత్రోమైసిన్, ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి అందరికీ, 2 days అజిత్రాలు తీసుకుంటా అంటారు, దాంతో జ్వరం తగ్గదు, 3వ రోజు ఇంకో టాబ్లెట్ చేంజ్ అవుతారు, అది ఇంకో 2 రోజులు తీసుకుంటారు, లాస్ట్కి 5వ రోజు మా దగ్గరకు వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే మాకు రిపోర్ట్స్లో అన్ని అబ్నార్మల్ ఉంటాయి. న్యాచురల్ ఏ డ్రగ్ దేనికి పనిచేస్తే అన్ని రెసిస్టెన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక బగ్ ఉంది, అది అజిత్రోమైసిన్ పనిచేస్తుందంటే మీకు తెలియదు, 2 daysలో మీకు ఓపిక తగ్గిపోయారు, జ్వరం తగ్గలేదు, 3వ రోజు మార్చేస్తారు, మళ్ళీ అది 2 రోజులు వేస్తారు, అది ఆపేస్తారు. దానివల్ల రెసిస్టెన్స్ అనేది చాలా డెవలప్ అవుతుంది. సో ఇన్ పేషెంట్ అయినప్పుడు కూడా అటువంటి పేషెంట్స్లో మాకు ఎటువంటి కామన్ మెడిసిన్స్ కాకుండా హై అండ్ యాంటీబయాటిక్స్కి వెళ్ళాల్సి వస్తుంది. బికాస్ దే ఆర్ టేకింగ్ సో మెనీ యాంటీబయాటిక్స్ దీస్ డేస్. కామన్ యాంటీబయాటిక్స్ మేము ఇవ్వలేకపోతున్నాం దేనికి కూడా, అన్ని రెసిస్టెంట్ ఉంటున్నాయి నార్మల్ యాంటీబయాటిక్స్. సో హై అండ్ ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది మామూలు జనాలకు కూడా. ఈ మధ్య యూరిన్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, దేనికైనా కానివ్వండి, కామనెస్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అది వచ్చిందంటే యాంటీబయాటిక్ మెడికల్ షాప్ పోతారు, నిఫ్ట్రాన్ అనే టాబ్లెట్ ఇస్తారు, వేసేసుకుంటారు. మళ్ళీ 15 ఆసారి నయమైంది అనుకుందాం, మళ్ళీ 15 daysలో రిపీట్ అవుతుంది అన్న యాంటీబయాటిక్ తప్పకుండా దానికి పనిచేయదు, మళ్ళీ అప్పుడు ఇంకో 3 రోజులు వేసుకుంటారు, రెసిస్టెన్స్ వచ్చేసింది, అది మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకో డ్రగ్ ఇవ్వాల్సి వస్తుంది. సిమిలర్గా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చిందంటే అజిత్రోమైసిన్, ఆగ్మెంటిన్ ఇట్లాంటి కామన్ యాంటీబయాటిక్స్ అందరు నోట్లో వచ్చేసినాయి సింపుల్గా. అదే దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద కోవిడ్, థ్యాంక్స్ టు కోవిడ్. దానివల్ల మనకి అన్ని యాంటీబయాటిక్స్ వచ్చి అండ్ స్టెరాయిడ్స్ అబ్యూస్ కూడా చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య. ఈ డి విటమిన్ కూడా ఎక్కువగా వాడుతున్నారు. డి విటమిన్ చాలా డేంజరస్ అండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చూస్తున్నాను. ఒకసారి మాది ఒక పేషెంట్ అడ్మిట్ అయితే మేము టేయో అని రాసినాం. ఇది బోత్ రెండింటికి వర్తిస్తుంది, ఒకటి ఓటీసీ ప్రోడక్ట్, ఒకటి పేషెంట్ కూడా. మేము టేయో టాబ్లెట్ 2000 units అని రాస్తే ఆ పేషెంట్ ఏం చేసిండు, టేయో 60K ఇచ్చిండు మెడికల్ షాప్ వాళ్ళు ఎక్కడో బయట. పేషెంట్ చెక్ చేయలేదు, మెడికల్ షాప్ వాళ్ళు చూడలేదు. ఓటీసీలో టేయో 60K 30 tablets ఇచ్చినారు పేషెంట్. అది వారానికి ఒకసారి వేసుకోవాల్సిన టాబ్లెట్ పేషెంట్ రోజు వేసుకున్నాడు. 25వ రోజు 26వ రోజు మా దగ్గరికి వస్తే మళ్ళీ చూస్తే కిడ్నీ ఫెయిలియర్, డయాలసిస్ పైకి వచ్చింది పేషెంట్. సో ఈ ఓటీసీ ప్రోడక్ట్స్ కూడా అంత డేంజరస్, ఎందుకంటే అవగాహన లేకుండా చేసుకోవడము, ఎందుకంటే దే డోంట్ ఈవెన్ లుక్ ఎట్ ద టాబ్లెట్ వాట్ దే ఆర్ టేకింగ్ సమ్ టైమ్స్. అదే డాక్టర్ చెప్పిండు అనుకోండి, 10 సార్లు దాన్ని చూస్తారు, మళ్ళీ ఇంటర్నెట్లో వెళ్తారు, ఇది కరెక్టా కాదా వేసుకోవాలా వద్దా. అది మెడికల్ షాప్ కూడా ఇచ్చిండు అనుకోండి, తీసుకోవడం వేసుకోవడం అంతే. అయితే డాక్టర్ గారు రకరకాల డైట్స్ వాళ్ళు రకరకాల ఈ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా చాలా మందికి కాంప్లికేషన్స్ వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. సో ఏంటి డాక్టర్ గారు ఈ డి విటమిన్ దాని గురించి కూడా ఈ మధ్య కాలంలో ఒకటి విన్నాం ఇట్లాగే. డి విటమిన్ కదమ్మా తగిన మోతాదు కన్నా ఎక్కువ తీసుకుంటే తప్పకుండా ఇట్స్ డేంజరస్. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది వెరీ కామనెస్ట్ ప్రాబ్లమ్ వి సీ విత్ డి ఇంటాక్సిటీ. ఇప్పుడు నేను చెప్పిన పేషెంట్కి డయాలసిస్ పైకి వెళ్ళి నార్మల్ పేషెంట్ హీ వెంట్ ఆన్ టు డయాలసిస్ బికాస్ ఆఫ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ వైటమిన్ డి. వైటమిన్ డి కూడా తక్కువ ఉంటే మేము 6 weeks 8 weeks కన్నా ఎక్కువ ప్రిస్క్రైబ్ చేయం, కానీ కొంతమంది సంవత్సరం కొద్దిగా వేసుకుంటూనే ఉంటారు, వారానికి ఒకటి. ఖచ్చితంగా డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఈ టాబ్లెట్ వేసుకోవాల్సిందేనా? నార్మల్గా అయితే మేము తెచ్చుకోలేము. వైటమిన్ డి తెచ్చుకోవాలంటే ఉదయం ఎండలో కూర్చోవడం అమ్మా, బికాస్ 7 to 9. బట్ ద ప్రాబ్లమ్ ఏంటంటే మనది ఎందుకు యూజువల్లీ లోవర్ బార్డర్లో ఉంటుంది అంటే ద క్లోదింగ్ వి వేర్. మీరు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళండి, బయట కూర్చోండి, మీరు అంటే ఫుల్ క్లోత్స్ వేసుకొని ఉంటారు, హార్డ్లీ ఎంత 10-15% మనకి
సన్కి ఎక్స్పోజ్ అయ్యేది. సో ఆ 2 అవర్స్లో ప్రాబ్లీ అక్కడెక్కడ మెయింటైన్ అవుతుంది. బట్ వన్స్ ఇన్ ఎ మంత్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే. అది కూడా అప్పుడప్పుడు టెస్ట్ చేసుకోవడమే మంచిది. వన్స్ ఇన్ ఎ మంత్ కూడా కంటిన్యూ చేయకూడదు. డి విటమిన్ డెఫిషియన్సీ వస్తే ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి డాక్టర్? డి విటమిన్ డెఫిషియన్సీలో మీకు యూజువల్లీ దానివల్ల కాల్షియం లో కావడము అండ్ కొన్నిసార్లు మజిల్ పెయిన్స్ కూడా వస్తాయి డి విటమిన్. వైటమిన్ డి, B12 కూడా. వైటమిన్ డి, వైటమిన్ B12 కామనెస్ట్గా లో ఉంటుంది మన దగ్గర. ఎందుకంటే వైటమిన్ B12 వెజిటేరియన్స్లో కానివ్వండి, నాన్ వెజ్ తినని వాళ్ళలో కానీ కొంతమందికి అబ్జార్ప్షన్ డిఫెక్ట్. ఇక్కడ కూడా మాట్లాడితే మళ్ళీ ఓటీసీ పైకి వస్తే మన ఓటీసీ ప్రోడక్ట్స్ ఏవైతే వాళ్ళు రెగ్యులర్గా వాడుతున్నారో దానివల్లే ఈ డెఫిషియన్సీ కూడా వస్తుంది. ఇప్పుడు ఏదైతే మీరు ప్యాంటోప్రజోల్, ప్యాంటాప్ అనేది చాలా కామన్. ఏ మెడికల్ షాప్ వెళ్ళినా వాడు 30 ఇస్తాడు, 300 ఇస్తారు, 200 టాబ్లెట్లు. ఎవ్రీడే వాడుతుంటారు టాబ్లెట్లు. దానివల్ల ఏంటంటే మనకి pH తగ్గిపోతుంది, అబ్జార్ప్షన్ డిఫెక్ట్ ఉంటుంది. దానివల్ల మనం తీసుకున్న మెడిసిన్ వల్లనే మనకి ఇంకో డెఫిషియన్సీ వస్తుంది. ఇది చాలా మందికి అవగాహన లేదు. విటమిన్ అబ్జార్ప్షన్ లేక ఇవన్నీ వస్తాయి డాక్టర్ గారు? లేదు, మనకి ప్యాంటోప్రజోల్, ప్యాంటాప్ లాంటి యాంటాసిడ్స్ వేస్తారు కదా, యాసిడిక్ చాలా మంది కడుపు ఉబ్బరంగా ఉందని అదని ఇదని వేస్తూ ఉంటారు. సో దానివల్ల మన స్టమక్ లో pH అనేది లోవర్ అవుతుంది. అటువంటిప్పుడు ఏంటంటే B12 ఈ వైటమిన్స్ అనేవి ఇంపార్టెంట్ న్యూట్రియన్స్, దే కెనాట్ బి అబ్జార్బ్డ్ ఇన్ ద స్టమక్. అందువల్ల డెఫిషియన్సీలో చాలా మంది పోతూ ఉంటారు. మళ్ళీ దానికి ఇంకో టాబ్లెట్ వేయాలి. మోస్ట్ ప్రాబ్లం అదే. ఇవి మనం వేసుకున్న టాబ్లెట్లే మనకి ఇంకో రకంగా డెఫినెట్లీ హాని చేస్తూ ఉన్నాయి. అయితే ఖచ్చితంగా డాక్టర్ గారు సప్లిమెంట్స్ జుట్టు పెరగడం కోసము, స్కిన్ బాగా మంచిగా గ్లో ఉండడం కోసం రకరకాల సప్లిమెంట్స్ అనేవి ఆన్లైన్లో చూస్తూ ఉండడం, వాటిని తీసుకోవడము చేస్తూ ఉన్నారు. సో అవి ఎంత డేంజర్ అంటారు? డెఫినెట్లీ డేంజరస్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు చాలాసార్లు వైటమిన్ డి అని, ఈ హెయిర్ కూడా వైటమిన్ డీలు, వైటమిన్ B12, వైటమిన్ ఈ, ఇట్లాంటి ప్రతి వైటమిన్ అన్ని ఇంటర్నెట్లో చూడడము, అది వేసుకోవడం ఇది వేసుకోవడం చేస్తూ ఉన్నారు. బట్ వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి సిమిలర్గా ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడము, క్రీమ్స్ పెట్టుకోవడము, చాలా మంది స్టెరాయిడ్స్ కూడా వాడతారు. ఈ స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, పిగ్మెంటేషన్ అని, స్టెరాయిడ్స్ అని అట్లాంటివి వాడడం వల్ల స్కిన్ ఇంప్రూవ్ అవడం ఎంతవరకు అవుతుందో కానీ డెఫినెట్లీ వేరే ఇష్యూస్ అయితే చాలా వస్తాయి. అంటే ఇది ఎక్స్టర్నల్ అప్లికేషన్ కదా డాక్టర్ గారు? ఎలాంటి టాబ్లెట్స్ కూడా తీసుకుంటున్నారమ్మా, చాలా మంది టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. ఎక్స్టర్నల్ అప్లికేషన్ అనేది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే అవుతుంది. ఈ ఓటీసీలో మీరు చూసేవన్నీ టాబ్లెట్సే. చాలా మంది వైటమిన్ ఈని అబ్యూస్ చేస్తున్నారు, వైటమిన్ బి కాంప్లెక్స్ అబ్యూస్ చేస్తుంటారు, చాలా అబ్యూస్ అవుతుంటుంది. ఈవెన్ ఫర్ ద స్కిన్ అండ్ హెయిర్ ఫాల్ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ తీసుకోకూడదు అంటే మొత్తం తీసుకోవద్దు అంటే, బట్ లాంగ్ టర్మ్లో ఇట్స్ నాట్ గుడ్. మీరే 10 రోజులు 15 రోజులు తీసుకుంటున్నారు సప్లిమెంట్స్ అంటే పర్వాలేదు, కానీ మీరు నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ తీసుకోవడం అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అయితే డాక్టర్ గారు మీరు డయాబెటిక్ పేషెంట్స్ని ఇలా చూస్తూ ఉంటారు. అయితే వాళ్ళు బీపీ కానీ సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఒకసారి వచ్చి టాబ్లెట్స్ తీసుకుంటే దాన్ని జీవితాంతం ఇంకా 5-6 ఇయర్స్ కూడా వాడుతూ ఉంటారు, ఒక్కసారి కూడా ఫాలోఅప్కి రారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? తప్పకుండా డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేవేమో దే ఆర్ వెరీ యాక్చువల్ సీరియస్ డిసీజెస్. వీ కెనాట్ టేక్ దెమ్ ఈజీలీ. ఇటువంటి డిసీజెస్ ఏంటంటే మనం మెడిసిన్స్ వాడుతూ ఉంటాం, మనం రోజు తినే ఫుడ్కి దానికి డెఫినెట్లీ షుగర్ లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో తప్పకుండా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ప్రతి నెలకి లేకపోతే 2 నెలల కన్నా షుగర్ చెక్ చేసుకోవడము, డాక్టర్ దగ్గర రావడము, ఫాలోఅప్ చేయడము తప్పనిసరి. కాకపోతే మీరు డాక్టర్ దగ్గర రావడం వీలైతలేదు, ప్రిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోవడం వీలైతే కనీసం మీరు ఇంట్లో చెక్ చేసుకోండి, అట్లీస్ట్ మీకు అన్ ఐడియా ఉంటుంది. ఇప్పుడు మీకు 150 మీకు ఫాస్టింగ్ ఉందనుకోండి పర్వాలేదు. అదే 200-250 అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, మీ డాక్టర్ దగ్గరికి అయితే పోవాలి. కానీ సంవత్సరాల కొద్దీ అదే సేమ్ మెడిసిన్స్ తీసుకోవడం అనేది రైట్ కాదు. ఎందుకంటే డెఫినెట్లీ షుగర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కంట్రోల్ చేసుకోవడం. ఏం కాంప్లికేషన్స్ వస్తాయి డాక్టర్ అలాంటి వాళ్ళకి? ఇప్పుడు చూడండి అమ్మా, మీ షుగర్స్ చెక్కే చేసుకోలేదు అనుకోండి, డెఫినెట్లీ మీ షుగర్స్ 300 ఉండొచ్చు, 500 ఉండొచ్చు, 600 ఉండొచ్చు, తెలియదు. లాంగ్ టర్మ్లో ఏమవుతుంది, 4 years 5 years డౌన్ ద లేన్ డయాబెటీస్ కంట్రోల్లో లేదనుకుంటే ఆ డయాబెటీస్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, ప్రతి పార్ట్లో ఎఫెక్ట్ వస్తుంది. సో న్యాచురల్లీ మీకు ఆ మెడిసిన్ నార్మల్గా వాడితే ఎంతైతే పని చేస్తుందో పని చేయకుండా పోతుంది. సో డెఫినెట్లీ ఫాలో అప్ చెకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే డాక్టర్ గారు కోవిడ్ తర్వాత చాలా మందికి చాలా అవగాహన కూడా వచ్చింది. సో ఈ రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి బ్లడ్ థిన్నర్స్ అనేవి వాడుతూ ఉన్నారు. సో అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఎక్కడ అడిగినా ఇస్తూ ఉన్నారు కూడా. సో అవి ఎక్కువ కాలం పాటు వాడితే ఏం డేంజర్, అసలు ఎవరు వేసుకోవాలి ఎవరు వేసుకోకూడదు టాబ్లెట్స్? బ్లడ్ థిన్నర్స్ మీరు అన్నట్టు డెఫినెట్లీ కోవిడ్ తర్వాత అందరికీ బ్లడ్ థిన్నర్స్ అనేది తెలిసింది. యాక్చువల్లీ ఆస్పిరిన్ అనేది చాలా మందికి తెలిసింది.
సో ఎటువంటి చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే వైరల్ తర్వాత మళ్ళీ ఏమైనా మన బ్లాక్స్ వస్తాయి అప్పట్లో వచ్చినట్టు ఇప్పుడు కూడా వస్తాయేమో చాలామంది ఆస్పిరిన్లు క్లోపిటాబ్లు వేసుకోవడం చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. కానీ అటువంటి వాళ్ళలో ఇట్స్ వెరీ డేంజరస్ వాట్ ఐ కెన్ సే అలవాటు అది. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ఆస్పిరిన్లు క్లోపిటాబ్ వేసుకొని మీరు యంగ్స్టరే ఉన్నారు అనుకుందాం, ఒక 20-year-old బాయ్ ఉన్నాడు, సమ్ సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, స్టార్టెడ్ ఆస్పిరిన్ అనుకుంటే అటువంటి అబ్బాయిలు ఎక్కడన్నా కింద పడ్డా దెబ్బ తగిలిన రక్తస్రావం అనేది చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. నార్మల్ మనిషి కన్నా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ డేంజరస్. లెట్స్ సే ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ నడుస్తుంది రీసెంట్గా. సో ఎప్పటి నుంచో ఇట్లా ఆస్పిరిన్ అట్లాంటివి వేసుకుంటున్న వాళ్ళు వాళ్ళకి అవగాహన ఉండదు ఆస్పిరిన్ ఎప్పుడు వేయాలా ఎప్పుడు వేసుకోవద్దు అనేది. డెంగ్యూ ఫీవర్లో ఇప్పుడు ప్లేట్లెట్స్ అనేవి బాగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ టాబ్లెట్స్ వేసుకున్నారనుకోండి ఇంకా బ్లీడింగ్ ఛాన్సెస్ చాలా పెరిగిపోతుంటాయి. అండ్ ఈవెన్చువల్ ఇంకొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లివర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఆస్పిరిన్ కూడా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి రక్తస్రావం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఏ మెడిసిన్ అనేది వాడకూడదు, లేదు ఈవెన్ సప్లిమెంట్ అయినా కానీ. సప్లిమెంట్స్ నాట్ ఫర్ లాంగ్ టర్మ్. మీరు కొన్ని రోజులు వేసుకోవడంలో నష్టం లేదు, బట్ నెలల కొద్దీ మీరు సొంతంగా వెళ్ళి సప్లిమెంట్ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఎస్, అయితే డాక్టర్ గారు ఇది వర్షాకాలం, సో జనరల్గా జలుబు వచ్చిందంటే ఆవిరి స్టీమ్ తీసుకుంటూ ఉంటాం. ఆ స్టీమ్ తీసుకుని ఒక్కొక్కసారి డాక్టర్లే చెప్తూ ఉంటారు, కానీ మేము ఏం చేస్తామంటే దాంట్లో పసుపు లేదా రకరకాలవి యాడ్ చేసి తీసుకుంటూ ఉంటాము. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదైనా అది ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? ఇది ఆవిరి తీసుకోవడం అనేది నష్టం లేదమ్మా. అండ్ టర్మరిక్ లాంటివి తీసుకోవడం అయితే ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. సో టర్మరిక్తో తీసుకోవడం అనేది ప్రాబ్లం ఏమి ఉండదు యూజువలీ. కాకపోతే ఏంటంటే ఆ వాటర్ అనేది మంచి వాటర్ ఉండాలి, బాయిల్డ్ వాటర్, అంటే మన హీటర్స్లో దాంట్లో చేయకుండా న్యాచురల్గా బాయిల్ చేసి వాటర్ అది వాడడం బెటర్. ఇంకొకటి ఇప్పుడు ఆవిరి తీసుకోవడానికి కొన్ని మెషిన్స్ వచ్చినాయి కొంత. అప్పట్లో ఏంటంటే మామూలు గిన్నెలో వేడి చేసుకొని ఆవిరి తీసుకుంటే దాంట్లో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆవిరి వేపరైజర్స్ అనే మెషిన్స్ వచ్చినాయి, అవి కనీసం క్లీన్ చేసుకోవాలి కరెక్ట్గా. అవి ఏంటంటే ఎప్పుడో వాడి ఉంటాయి, ఓ 3 monthsకో 4 monthsకో మళ్ళీ వేపరైజర్ బయటికి తీసుకొస్తారు. దానిపైన అంతా వాటర్ మొత్తం నింపరు, దాంట్లో సగం వాటర్ ఉంటుంది సగం ఓపెన్ ఉంటుంది. అక్కడంతా ఏంటంటే ఎప్పటి నుంచో అక్కడ నిలవ ఉన్న బ్యాక్టీరియా వైరస్లు అవి మళ్ళీ మన లోపలికి పోకుండా చూసుకోవాలి. సో క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వేపరైజర్స్ యూ టేక్. అండ్ టర్మరిక్ అట్లాంటి వాడడంలో నష్టం లేదమ్మా. సో ఇంకేదైనా అడిషనల్ గా కలిపితే మాత్రం హైడ్రోజన్ పెరాక్సైడ్ అలాంటివి లేదు, అసలు మంచిది కాదు. అటువంటివి ఏవి కూడా మెడికల్ థింగ్స్ డోంట్ స్టార్ట్ టు టేక్ ఇన్ వితౌట్ ఎనీ డాక్టర్స్ అడ్వైస్. ఓకే, ఎస్ డాక్టర్ గారు. సో అయితే ఈ స్టీమ్కి తీసుకునే వాటర్ కూడా ఏదైనా మినరల్ వాటర్ అలాంటివి తీసుకోవాల్సి ఉంటుందా? లేదమ్మా, డిపెండ్స్ ఆన్ వాటర్ కూడా ఉంటుందా? లేదమ్మా, స్టీమ్ వాటర్ యూజువల్లీ ఏంటంటే బాయిల్ అవుతుంది కదమ్మా వాటర్. బాయిల్ అయిన వాటర్లో పెద్ద ప్రాబ్లం ఏది ఉండదు. ఓకే, నార్మల్ మనకు ట్యాప్ వాటర్ అయినా కూడా బాయిల్ అయిపోతుంది కాబట్టి ఆ హీట్కి ఉండదు. కాకపోతే మనం ఏదో తీసుకుంటున్నాం కంటైనర్ షుడ్ బి ఎ నీట్ వన్. దట్స్ ఇంపార్టెంట్. ఎస్ డాక్టర్ గారు, వన్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఈ డయేరియా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా సో వెళ్ళి టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఎప్పుడు డయేరియా వచ్చిందంటే ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది? డయేరియాలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటమ్మా, కొన్నిసార్లు డయేరియా రావడం అనేది మనం ఏదైనా వేరే మెడిసిన్స్ తీసుకోవడమో లేకపోతే వేరే ఇంట్రాక్షన్ అయ్యో డయేరియా వచ్చి ఉంటే దానికి యాంటీబయాటిక్స్ అనేది అనవసరం. సో కొత్త మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు లేకపోతే ఇంకా కొత్తగా ఏదైనా ఇంట్రడ్యూస్ అయినప్పుడు వచ్చిందంటే మనం దానికి యాంటీబయాటిక్స్ అనేది తీసుకునేది అవసరం లేదు. మీకు నార్మల్గా బయట ఎక్కడ తిన్నా దానివల్ల వచ్చిన డయేరియా అయితే యాంటీబయాటిక్స్ అనేది 1 day వెయిట్ చేయొచ్చు. లేని పరిస్థితుల్లో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్ తీసుకోవాలి. మోస్ట్లీ ఇప్పుడు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఈ ఓటీసీ ప్రోడక్ట్స్ మోషన్స్ ఆగిపోవడానికి వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ డేంజరస్. ఎందుకంటే ఏదో ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి లూజ్ మోషన్స్ అవుతుంటే ఇఫ్ యూఆర్ ట్రైయింగ్ టు షట్ ఆఫ్ కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, మోషన్స్ ఆగిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో మీకు ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువైపోతుంది స్టమక్లో. సో అప్పుడు ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి, 10 మోషన్స్ 12 మోషన్స్, కళ్ళు తిరగడము, బీపీ లో అవ్వడము, డీహైడ్రేషన్, నోరు ఎండిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ డాక్టర్ని కలవాలి. యాంటీబయాటిక్, వేరే ప్రోబయాటిక్స్ అట్లాంటివి వేసుకోవాలి. డాక్టర్ గారు, డయేరియా వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుందంటారు, అది ఎందుకంటారు? డయేరియా వల్ల ప్రాణాలు పోవడం అనేది కరెక్టే. అది ఎటువంటిదంటే ఇప్పుడు లెట్స్ సే మీకు రోజు 10-12 మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, మీరు 3 days 4 days హాస్పిటల్కి రారు. బీపీ టాబ్లెట్స్ ఉంటాయి, షుగర్ టాబ్లెట్స్ ఉంటాయి, వాటిని ఆపరు, అవి వేసుకుంటూనే ఉంటారు. సో బీపీ అనేది లో అయిపోతుంటుంది, ఎందుకంటే తినరు, రిటైన్ కాదు, షుగర్స్ లో అయిపోతుంటాయి, హైపోటెన్షన్ అవుతుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల షాక్ అంటారు, సెప్టిక్ షాక్లోకి పోతారు. షాక్లో వెళ్ళే పేషెంట్స్కి బీపీ మెయింటైన్ కాకపోవడం, అవన్నీ ఇబ్బందుల వల్ల వాళ్ళు వెంటిలేటర్ పైకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే, ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. ఏదైనా ఇష్యూ వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే సరైన పరిష్కారం అనేది లభిస్తుంది. సో అంతేకాదు, టాబ్లెట్స్ రాశారు అంటే బీపీలు, షుగర్లు, వీటికి ఫాలోఅప్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే.
మనం ఇంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన ప్రాణాల కన్నా ఏది ఎక్కువ కాదు కదా. సో ఖచ్చితంగా అవగాహన రావాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.